దాదాపు ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్లో ఈ రాజకీయ నాయకులు ఎక్కువగా ఈ ఫ్రీ స్కీమ్స్ పెడుతున్నారు. ఫ్రీ స్కీమ్స్ ఎంతవరకు ప్రజలకు కరెక్ట్ అంటారు? ఇది ఎన్టీ రామారావు కాలంలో స్టార్ట్ అయిందమ్మా. ఎన్టీ రామారావు కాలంలో 2 రూపాయల కిలో బియ్యం అనేది స్టార్ట్ అయింది. అంతకంటే ముందుగాల అన్నం దొరకకపోయేది ఎవరికి. అన్నం అయితే దొరికిందమ్మా ఆయన కాలంలో. దాని తర్వాత కేసీఆర్ వచ్చినప్పుడు రైతు బంధు, రైతు భరోసా, రైతు బంధు, పోతే నీళ్లు, కరెంటు, ఇవన్నిట్లో కొంత సక్సెస్ రేట్ అయితే వచ్చిందమ్మా. అది తప్పులేని జరిగినా సక్సెస్ రేట్ అయితే వచ్చింది. ఇవాళ ఎండాకాలంలో నీళ్లు కనిపిస్తున్నాయి. ఇవాళ వీళ్ళు రిపేర్ చేయకపోవడం వీళ్ళ పొరపాట్లు ఏమైనా జరిగితే, అవకతవకలు ఏమైనా జరిగితే విచార కమిషన్లు ఉన్నాయి కాబట్టి ఎవడు ఎంత గొప్పోడు నేరం చేసినా ఆ నేరాన్ని శిక్షించాల్సిందే. కానీ రిపేర్లు చేయక మాత్రం మొన్న నీళ్లను అనవసరంగా గోదావరిలో పోగొట్టిండు. ఇది మాత్రం రేవంత్ రెడ్డి చేతులార చేసిన పొరపాటు.